అంటే అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని స్టామినా పెంచాలి. ఎలాంటి ఫుడ్ కానీ, ఎలాంటివి తీసుకుంటే బెస్ట్ అంటే ఎలాంటి సజెషన్ చేస్తారు? ఒకటేమో ఫుడ్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఫుడ్డే తగ్గించుకోవాలి. ఫుడ్ తగ్గించుకోవాలి క్వాంటిటీ. ఓకే. క్వాలిటీ పెంచుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినొచ్చు. లైక్ ఫ్రూట్స్ ఎక్కువ ఎగ్జాంపుల్. తినాలి. ఓకే. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్? టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే. ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే తప్ప పపాయ కూడా తినొచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే పపాయ తినాలి కానీ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కచ్చా పపాయ కాయలు తిన్నప్పుడు జంతువులలో అబార్షన్స్ అయినవి. ఓకే. సో ఇట్ హెస్ గాట్ సమ్ అబార్టిఫిషియంట్ ఎఫెక్ట్. ఓకే. పపాయ తింటే అబార్షన్ అవుతుందా? జంతువులలో ఓకే. ఎర్లీ ప్రెగ్నెన్సీలో, నాట్ ఇన్ ద లేట్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఓకే. ఎర్లీ. ఓకే. ఓకే. ఇది కూడా పపాయ పండు కాదు, కాయ తింటే ఓకే. ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. ఎనీహౌ ఇట్స్ ఎ రిస్కీ థింగ్ టు టేక్ పపాయ. ఎక్సెప్ట్ పపాయ అన్ని అన్ని తినచ్చు. తినొచ్చు. పపాయ కూడా పండు తినచ్చు, కాయ తినొద్దు. కాయ తినొద్దు. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తినకుండా ఉంటే మంచిది. నాన్ ప్రెగ్నెంట్ పీపుల్ ఓకే. సో ఏదైనా తీసుకోవచ్చు. హెల్తీ ప్రోటీన్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, సైకలాజికల్గా కూల్గా ఉండడం నేర్చుకోవాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. వాళ్ళని సంతోషపెట్టాలన్న జ్ఞానం వీడికి ఉండాలి. ఓకే. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఇలాంటివి ఉంటే హ్యాపీగా ఒక ఫ్యామిలీ లీడ్ చేయొచ్చు అంటారు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.